హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు చక్రవర్తి ఈ క్లాస్ రూమ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఒక సింపుల్ క్వశ్చన్ చేద్దాం, క్విక్గా చేద్దాం, చాలా ఫాస్ట్గా చేయాలి. ఈ క్వశ్చన్ టైమ్ అండ్ డిస్టెన్స్ చాప్టర్లోని క్వశ్చన్. ఆల్రెడీ ఈ క్వశ్చన్ మన రెగ్యులర్ కోర్స్లో మనం డిస్కస్ చేశాము. అండ్ అట్ ద సేమ్ టైం ఇది చాలా ఓల్డ్ క్వశ్చన్, చాలా ఎగ్జామ్స్లో పర్టికులర్లీ ఎస్ఎస్సి కానివ్వండి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కానివ్వండి, ఇలాంటి ఎగ్జామ్స్లో వెరీ ఫ్రీక్వెంట్గా ఇట్లాంటి క్వశ్చన్స్ ఇస్తాడు. ఈవెన్ స్టేట్ లెవెల్లో ఎస్ఐస్, కానిస్టేబుల్స్, ఇంకా మిగిలిన పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉండే మెంటల్ ఎబిలిటీలో కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తాడనమాట. ఇప్పుడు ఇదేంటంటే ఇప్పుడు ఉన్న స్టాండర్డ్కి చాలా చిన్న స్టాండర్డ్ క్వశ్చన్, కాకపోతే ఇదేంటంటే దీంట్లో లాజిక్ మంచి లాజిక్ అనమాట. షార్ట్కట్లో ఎలా చేయాలి, లాజిక్ ఎలా యూజ్ చేయాలో నేను చెప్తాను. యాక్చువల్గా ఈ క్వశ్చన్ చేయడానికి అసలు మనకి పేపర్ పెన్ అవసరమే లేదయ్యా, ఇలా చూడగానే ఆన్సర్ చెప్పొచ్చు. నేను మీకు డైరెక్ట్ షార్ట్కట్ ఫస్ట్ చెప్తాను, దాని తర్వాత ఆల్జీబ్రా మెథడ్ కూడా ఒక హింట్ ఇస్తాను, సో దట్ ఎవరైనా ఎగ్జామ్లో షార్ట్కట్ ఏమైనా మర్చిపోయినా కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఏమి ఇచ్చాడు చూడండి. ఏ ట్రైన్ కెన్ ట్రావెల్ 50% ఫాస్టర్ దాన్ ఏ కార్. చాలా సింపుల్గా ఉంది కదా. అక్కడ మనకు స్పీడ్ కంపారిజన్ ఇచ్చాడు. దేని స్పీడ్ ఎక్కువ ఉంది? ట్రైన్ స్పీడ్ ఎక్కువ ఉంది, 50% ఫాస్టర్ దాన్ ద కార్. తర్వాత బోత్ స్టార్ట్ ఫ్రమ్ పాయింట్ ఏ ఎట్ ద సేమ్ టైమ్ అండ్ రీచ్ పాయింట్ బి విచ్ ఈస్ 75 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ పాయింట్ ఏ ఎట్ ద సేమ్ టైమ్ అన్నాడు. మీరు ఎగ్జామ్లో లేకపోతే ప్రాక్టీస్లో ఈ క్వశ్చన్ చదివేటప్పుడు ఈ సెంటెన్స్ చదవగానే మీ బ్రెయిన్ అక్కడున్న మిస్టేక్ని పట్టుకోవాలి. మిస్టేక్ అని అనలేం, కానీ అక్కడున్న పాయింట్ని పట్టుకోవాలి. ఏమన్నారు? ట్రైన్ కార్ కన్నా 50% ఫాస్టర్ అన్నాడు. ట్రైన్ స్పీడ్ ఎక్కువ ఉందన్నాడు కదా. రెండు ఒక ప్లేస్ నుంచి ఒకే టైంలో బయలుదేరాయి, ప్లేస్ ఏ నుంచి ఒకే టైంలో బయలుదేరాయి. అయితే ప్లేస్ బికి వెళ్ళేసరికి మరి రెండు ఒకేసారి చేరాయి, ఒకే టైంలో అక్కడికి రీచ్ అయ్యాయి అన్నాడు. అది ఎట్లా పాసిబుల్ అవుద్ది? ఒక వెహికల్ స్పీడ్, ట్రైన్ స్పీడ్ ఎక్కువ ఉన్నప్పుడు, కార్ స్పీడ్ తక్కువగా ఉన్నప్పుడు రెండు ఒకే టైంలో బయలుదేరితే రెండు ఒకే టైంలో ఎలా రీచ్ అవుతాయి? ఫస్ట్ ట్రైన్ రీచ్ అవ్వాలి, తర్వాత కొంతసేపటికి కార్ రీచ్ అవ్వాలి, అంతే కదా. మరి అలా ఉంది అంటే అక్కడ ఏదో ట్విస్ట్ ఉందన్నమాట. వెంటనే మన మైండ్లోకి ఆ ఐడియా రావాలి. అయితే ఏం జరిగి ఉండాలి? ట్రైన్ ఎక్కడో కొంచెం సేపు ఆగుండాలి, ఏదైనా రిపేర్ వచ్చి ఉండాలి, ఇంకేమన్నా అయి ఉండాలి, సిగ్నల్ దొరకలేదు, ఏదో ఒకటి స్టేషన్లో ఆగి ఉండాలి. ఎక్కడో ఆగితే తప్ప రెండు ఒకేసారి చేరుకునే ఛాన్స్ లేదు. ఈ లాజిక్ మనకు వెంటనే మైండ్కి తట్టాలన్నమాట. దానికి వాడు ఇచ్చాడు చూడండి, ఆల్రెడీ డిస్టెన్స్ అయితే ఇచ్చేశాడు. ఎందుకు సేమ్ టైం చేరుకున్నాయి చూడండి. ఆన్ ద వే హవెవర్ ద ట్రైన్ లాస్ట్ అబౌట్ 12.5 minutes వైల్ స్టాపింగ్ ఎట్ ద స్టేషన్స్ అన్నాడు. అది ట్రైన్ మధ్యలో స్టేషన్స్లో ఆగింది. అందుకని కార్ స్పీడ్ ట్రైన్ స్పీడ్ కన్నా తక్కువ ఉన్నా కూడా రెండు ఒకేసారి బయలుదేరినప్పటికి కూడా ఒకేసారి రీచ్ అయ్యాయి. అంటే ట్రైన్కి ఎంత టైం వేస్ట్ అయింది? 12.5 minutes వేస్ట్ అయింది. ఇలా వేస్ట్ అవ్వడం వల్ల వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద కార్ అన్నాడు. అంత సింపుల్. మరి కార్ స్పీడ్ కనుక్కోవాలి కదా. స్పీడ్ కనుక్కోవాలంటే నాకేం కావాలయ్యా? డిస్టెన్స్ ఉండాలి, డివైడెడ్ బై టైం ఉండాలి, అంతే సింపుల్. డిస్టెన్స్ ఉండాలి, డివైడెడ్ బై టైం ఉండాలి. ఆల్రెడీ వాడు ఇచ్చాడు డిస్టెన్స్ 75 అని ఇచ్చాడు. కార్ ట్రావెల్ చేసిన అదే 75, ట్రైన్ ట్రావెల్ చేసిన అదే 75 కిలోమీటర్స్ అనమాట. సో కాబట్టి డిస్టెన్స్ ఇచ్చాడు కాబట్టి నేను ఇక్కడ కార్ ఎంతసేపట్లో రీచ్ అయిందో కనుక్కుంటే చాలు, అంతే. ఇది మీకు సెకండ్ స్టెప్ అనమాట, మైండ్లో వచ్చేయాలి. ఇప్పుడు నాకు కార్ ఎంత టైం తీసుకుందో కావాలి, వస్తే నాకు ఈ క్వశ్చన్ సింపుల్గా అయిపోద్ది. మరి కార్ టైం ఎలా తీసుకోవాలి? సింపుల్ అయ్యా, ఇందులో ఏం లేదు. నేను చెప్పినట్టు పేపర్ మీద రాసే అవసరం కూడా లేదు. మీకు ఒక చిన్నది రిమైండ్ చేస్తాను చూడండి. ఎప్పుడైతే డిస్టెన్స్ కాన్స్టాంట్గా ఉంటుందో, నేను ఇంతకుముందు క్లాసులలో కూడా చాలాసార్లు చెప్పాను ఈ టెక్నిక్. డిస్టెన్స్ కాన్స్టాంట్గా ఉంటుందో, సేమ్ ఉంటుందో, ట్రైన్కు కార్కి ఒకే డిస్టెన్స్ కదా, డిస్టెన్స్ కాన్స్టాంట్గా ఉన్నప్పుడు స్పీడ్కు టైంకి మధ్యలో రిలేషన్ ఏంటి చెప్పండి? సింపుల్. స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. స్పీడ్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/t, అంతే కదయ్యా. స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం అంటే ఏంటి? ద మోర్ స్పీడ్ యూ గో ద లెస్ టైమ్ యూ విల్ టేక్, అంతే కదా. ద మోర్ స్పీడ్, నువ్వు ఎంత ఎక్కువ స్పీడ్గా పోతే సబ్సిక్వెంట్గా అంత తక్కువ టైం తీసుకుంటావు. నువ్వెంత తక్కువ స్పీడ్తో పోతే అంత ఎక్కువ టైం తీసుకుంటావు సబ్సిక్వెంట్గా, వెన్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టాంట్, డిస్టెన్స్ ఈజ్ సేమ్, అంతే కదా. మనం ఇది యూజ్ చేసి ఎన్నో క్వశ్చన్స్ చేసాం ఇంతకుముందు కూడా, ఇప్పుడు కూడా నేను అదే యూజ్ చేస్తున్నాను, ఓకేనా. ఫస్ట్ మీరు వాడు ఇచ్చిన దాని ప్రకారంగా స్పీడ్ రేషియో తీసుకోండి. ట్రైన్కి కార్కి మధ్యలో స్పీడ్ రేషియో తీసుకోండి.
దాని తర్వాత డిస్టెన్స్ సేమ్ ఉంది కాబట్టి మనకప్పుడు స్పీడ్కి టైంకి రిలేషన్షిప్ తెలుసు కాబట్టి ఈజీగా మనకు టైం రేషియో కూడా వస్తుంది. అంతేనా? స్పీడ్ రేషియో వస్తే టైం రేషియో కూడా వస్తుంది. స్పీడ్ రేషియో వాడే ఇచ్చాడు, డైరెక్ట్గా ఇచ్చాడు. ఏంటి? కారు ట్రైన్ కన్నా 50% ఫాస్టర్ అన్నాడు. అంటే ఇప్పుడు కార్ స్పీడ్ మీరు 1 అనుకుంటే అప్పుడు ట్రైన్ స్పీడ్ ఎంత అవుతుంది? 1 మీద 50% అవుతుంది, 1.5 అవుతుంది. 1.5 ఈజ్ నథింగ్ బట్ 3/2. మీకు ఈజీగా ఉండడానికి చెప్తున్నాను. 3/2:1. 3/2:1 అంటే ఏంది? దీన్ని మీరు రెగ్యులర్ రేషియోగా తీసుకుంటే 3:2. అంతేనా? ఇక దీనికి ఏం షార్ట్ కట్ అవసరం లేదు. ఇక్కడ డివైడెడ్ బై 2 ఉంది కాబట్టి దీన్ని 2తో మల్టిప్లై చేయండి, దీన్ని 2తో మల్టిప్లై చేయండి. ఒక రేషియోలో ఉన్న రెండు టర్మ్స్ని ఒకే నెంబర్తో మల్టిప్లై చేస్తే దాని వాల్యూ మారదు. ఇంటూ 2 చేసుకుంటే 3:2 నాకు స్పీడ్ రేషియో వచ్చింది. ఎప్పుడైతే స్పీడ్ రేషియో 3:2 ఉందో టైం రేషియో ఏమవుతుంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, రివర్స్ అవుతాయి. అప్పుడు ట్రైన్ తీసుకునే టైము 2 పార్ట్స్ అయితే కార్ తీసుకునే టైం 3 పార్ట్స్. ఎందుకంటే వాటి స్పీడ్ రేషియో వచ్చేసి నాకు ఇది 3:2. అంటే ట్రైన్ స్పీడ్ 3 అయితే కార్ స్పీడ్ 2. అవి రివర్స్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది? ట్రైన్ తీసుకునే టైం 2 అవర్స్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకునేది 3 అవర్స్ అవుతుంది. ఇప్పుడు నాకు టైం వచ్చింది. నేను టైం గురించి ఎందుకు పట్టుబెట్టాను చెప్పండి? ఎందుకంటే నాకు ఇక్కడ స్పీడ్ ఉంది కార్ది, టైం వస్తే నాకు చాలు. అప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఫిగర్ని యూజ్ చేసుకుంటాను అంతే. రేషియో ప్రపోర్షన్స్లో మనకు యూనిటరీ మెథడ్ ఉంది కదా, అదే యూజ్ చేస్తున్నాం. ఎలా అంటే ఈ రెండు నా ఇమాజినరీ, అవునా? ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత అయ్యా? 1. డిఫరెన్స్ ఎంత? 1. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో టైం డిఫరెన్స్ ఎంత? ఈ రేషియో ప్రకారంగా ట్రైన్ టైము కార్ టైంకి డిఫరెన్స్ 1. వీడిచ్చిన దాని ప్రకారంగా కార్కి ట్రైన్కి టైం డిఫరెన్స్ ఎంత? 12.5 minutes టైం డిఫరెన్స్. ఎందుకు 12.5 minutes టైం డిఫరెన్స్ వచ్చింది అని నేను కంక్లూడ్ చేయగలుగుతున్నాను చెప్పండి? సింపుల్ అయ్యా. ఒకవేళ ట్రైన్ కానీ ఎక్కడ మధ్యలో ఆగకపోయి ఉంటే, ట్రైన్ స్పీడ్ కార్ స్పీడ్ కన్నా ఎక్కువ కాబట్టి ఒక ప్లేస్లో రెండు ఒకేసారి బయలుదేరితే ట్రైన్ కార్ కన్నా 12.5 minutes ముందు చేరుకునేది. అంతే కదా? ఇది ఆగబట్టి ఏమైంది? 12.5 minutes ఆగబట్టి రెండు ఒకేసారి చేరుకున్నాయి. ఒకవేళ ట్రైన్ ఎక్కడ ఆగకుంటే కార్ కన్నా 12.5 minutes ముందు చేరుకునేది. అంటే కార్కి ట్రైన్కి టైం డిఫరెన్స్ ఎంత? 12.5 minutes. ఇక్కడ యూనిటరీ మెథడ్ యూజ్ చేద్దాం మనం. ఈ రేషియో ప్రకారంగా 2:3 రేషియోలో టైం ప్రకారంగా కార్కి ట్రైన్కి మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే 1 part. This 1 part is equal to 12.5 minutes. Something less simple. ఈ 1 part equal to 12.5 minutes. నాకేం కావాలి? కార్ది టైం కావాలి. కార్ టైం ఎంత అయ్యా? 3 parts. మరి 1 part 12.5 అయితే 3 parts ఎంత సింపుల్ చూడండి. ఇంటూ 3 times అవుతుంది. 3 times ఎంత? 12 3s 36. 0.5 into 3 అంటే 1.5, 37.5. ఇక్కడ నాకు డైరెక్ట్ ఇక్కడ రాసుకుందాం 37.5. కాకపోతే ఇవేంటి? మినిట్స్, అవునా? నాకు ఇప్పుడు కార్ స్పీడ్ ఆఫ్ ద కార్ ఏమవుతుంది? డిస్టెన్స్ ఏమో 75 kilometers డివైడెడ్ బై ఇదేంటి 37.5 minutes అనమాట. అయితే ఇప్పుడు మనకు మినిట్స్ అయితే మనకు స్పీడ్ అలా చేయడానికి రాదు కదా. మనం కిలోమీటర్స్ పర్ అవర్ ఉంటుంది. నేను ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వలేదు, అన్ని ఆప్షన్స్లో కూడా కిలోమీటర్స్ పర్ అవర్ అని ఇచ్చాడు. కాబట్టి దీన్ని అవర్స్లోకి మార్చుకోండి. 37.5 డివైడెడ్ బై 60 చేసుకుంటారు. 60 ఇప్పుడు మీకు అవర్స్ అవుతాయి. ఇక దీన్ని సింప్లిఫై చేసుకోండి. మీరు సింప్లిఫై చేసుకుంటే 75 into 60/37.5 ఇది 1 time వన్స్, ఇది 2 times అవుతుంది. 120 kilometers per hour ఈజ్ ద స్పీడ్ ఆఫ్ ద కార్. అంతే. మరి ట్రైన్ స్పీడ్ ఎంత అవుతుంది? దీని మీద 50% ఎక్స్ట్రా అవుతుంది. అసలు ట్రైన్ స్పీడ్ అడిగినప్పుడు ఇంత ప్రొసీజర్ కూడా అవసరం లేదు, డైరెక్ట్ 2తోనే తీసుకుంటాం మనం. ఓకేనా? సో ఇదన్నమాట. ఇట్లా మీరు క్వశ్చన్స్ చేయండి. ఇది చిన్న క్వశ్చన్ అయ్యా, సింపుల్ క్వశ్చన్. నేను చెప్పడానికి మీకు ఒక 7-8 minutes పట్టిండొచ్చు, 10 minutes పట్టిండొచ్చు. కానీ మీరు చేస్తే ఈ క్వశ్చన్ని కరెక్ట్గా మీరు 30 to 45 seconds లోపే చేయగలుగుతారు. అట్లా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే చాలా ఈజీగా అయిపోతుంది కదా.
అదే మీరు ఆల్జీబ్రా ప్రకారంగా చేయాలనుకోండి, అయితే ఆల్జీబ్రా కన్నా ముందు ఇది ఎవరికి ఈజీ అవుతుందంటే, మీకు టోటల్ టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ స్పీడ్ డిస్టెన్స్ ఈ మూడిటి మీద కంప్లీట్గా మీకు ఒక పట్టు అనేది ఉండాలి, ఒక హోల్డ్ అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు ఇది ఈజీ అవుతుంది. అలా లేకపోతే కాదు. ఇప్పుడు వెన్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్, టైమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ అనే కాన్సెప్ట్ మీ మైండ్లో ఉంటేనే మీరు ఇది చేయగలుగుతారు. ఎంత ఈజీగా అయిపోయింది. అదే ఆల్జీబ్రా ప్రకారంగా చేయాలంటే ఇక మళ్ళీ కార్ స్పీడ్ని మనం ఎక్స్ అనుకోవాలి, టైం డిఫరెన్స్ని చూపించుకోవాలి. ఇప్పుడు సపోజ్ మనం జస్ట్ క్విక్గా చెప్తాను చూడండి. అప్పుడు ఆల్జీబ్రా ప్రకారంగా చేయాలంటే స్పీడ్ ఆఫ్ ద కార్ని నేను ఎక్స్ km/h అనుకోవాలి. అప్పుడు టైం డిఫరెన్స్ ఏంటి, టైం టేకెన్ బై కార్ మైనస్ టైం టేకెన్ బై ట్రైన్. ఎందుకంటే ట్రైన్ తీసుకునే టైం తక్కువ కదా, ఇది ఎక్కువ కాబట్టి టైం టేకెన్ బై కార్ మైనస్ టైం టేకెన్ బై ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు 12.5 minutes ఆర్ 12.5/60 hours అనమాట. ఇప్పుడు మీకు ఈ టైం తీసుకుంటే, టైం అంటే ఏంటి, డిస్టెన్స్ బై స్పీడ్. అప్పుడు ఇది 75/x మైనస్ ఇక్కడ కూడా 75 మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇది ఎక్స్ మీద కార్ స్పీడ్ మీద 50% ఎక్కువ అనమాట. కార్ స్పీడ్ మీద 50% ఎక్కువ అంటే 1.5x అవుతుంది. 1.5x ఈజ్ ఈక్వల్ టు ఇది అవుతుంది. అప్పుడు మీరు దాన్ని ఈక్వేషన్ని సాల్వ్ చేసుకోవాలి. కానీ ఇది లెందీ ప్రొసీజర్, ఇంత అవసరమా మనకి? ఎప్పుడైతే మనం ఫాస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నామో మనకు ఈ మెథడ్ చాలు. జస్ట్ ఇది మీ మైండ్లో ఉంచుకోండి. అంటే బై ఛాన్స్ మీకేమైనా అవసరం వస్తే ఆల్జీబ్రా ఎగ్జామ్లో యూజ్ చేయండి, లేకపోతే అవసరమే లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్. ఇది మీరు కొంచెం ఈ వీడియోని, ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ.